చేసితివి యెహోవా అందరికి ఉపకారివి ఎన్నో మేలులు చేసితివి యెహోవా అందరికి ఉపకారివి హల్లెలూయా స్తోత్రమయా హల్లెలూయా స్తోత్రమయా నీకే మహిమ కలుగునయా ఎన్నో మేలులు చేసితివి యెహోవా అందరికి ఉపకారివి ఎన్నో మేలులు చేసితివి యెహోవా అందరికి ఉపకారివి. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ స్వరూపి, సర్వశక్తిమంతుడా, నీకే వందనాలైనా. ఇదిగో తండ్రి ప్రభువా, ఇంతవరకు కూడా మమ్మల్ని కాచి కాపాడిన దేవా నీకే స్తోత్రములు తండ్రి. ఇదిగో తండ్రి, ఈ 11 మాసాలు కూడా మమ్మల్ని రక్షించిన దేవా నీకే వందనాలు. ఇదిగో 12వ మాసంలో అడుగుపెట్టి ప్రభువా నాయన, అదే రీతిగా ప్రభువా నాయన ఇదిగో గెస్సమనే ప్రార్థన మందిరం తండ్రి 15 సంవత్సరములు కూడా నాయన పూర్తి చేసుకొని 16వ సంవత్సరంలో తండ్రి నాయన నీ దాసుడు నాయన అడుగు పెడుచుండగా తండ్రి అద్భుతముగా తండ్రి నాయన కార్యములు జరిగించండి నాయన. ఇదిగో ఎక్కడెక్కడ పరిచర్యలు ఉండే ప్రతి ఒక్క పరిచర్యను తోడుగా ఉండి నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అదే రీతిగా నూతన ఆత్మలు దయచేయండి ప్రభా నాయన, నీకే వందనాలు నాయన. సురేష్ గిద్యోని బట్టి ప్రభా నాయన, ఇదిగో ప్రభా నాయన ఆశీర్వాదకరంగా తండ్రి నాయన ఈ ప్రాంతంలో తండ్రి అనేక ఆత్మలు వచ్చుటూ సహాయం చేయండి ప్రభా నాయన. ఎవరైతే నాయన నీ బిడ్డలు తండ్రి ఎక్కడికి వచ్చిండారో ప్రతి ఒక్క బిడ్డతో మాట్లాడండి ప్రభా. ఇదిగో తండ్రి ఈ సెమీ క్రిస్మస్ కార్యము అన్నటువంటి తండ్రి ఏ బిడ్డలైతే తండ్రి నాయన ఇదిగో నీ కృపలో వాడబడుచున్నారో ఆ చిన్న బిడ్డలకు కూడా తోడుగా ఉండి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అదే రీతిగా తండ్రి గిద్దం శంకరయ్య గారిని బట్టి, ప్రేమ కుమార్ అమ్మగారిని బట్టి ప్రభా ఆ బిడ్డలిద్దరూ కూడా తండ్రి నాయన దైవ సేవకులు సేవకురాలకు తోడుగా ఉండండి. మంచి ఆరోగ్యమును బలమును తండ్రి నా బిడ్డలకు దయచేయమని తండ్రి. ఎంతవరకు కూడా నాయన మాతో ఉండినందుకు నీకు స్తోత్రములు తండ్రి. ఇంకా ముందున్న సమయాన్ని నీ చేతులకు అప్పగిస్తుండగా నీకే మహిమ ఘనత ప్రభావం పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ఒక పాట పాడుకొని దేవుని నామాన్ని మహిమపరుద్దాం. మరొక పాట పాడుకొని దేవుని నామాన్ని మహిమపరుద్దాం. మన మధ్యన షాబాంటి రూతమ్మండి ఇద్దరు కలిసి ఒక పాట పాడి దేవుని నామాన్ని మహిమపరుస్తారు. చక్కగా ప్రార్థన చేసిన కన్నయ్య గారికి నిండా వందనాలు తెలియజేస్తున్నాను. పాట పాడుకుందాం. మన మధ్యన షాబాంటి రూతమ్మంటే ఒక పాట పాడి దేవుని నామాన్ని మహిమపరుస్తారు. ఒక దినమైనా గడచునా నీవు లేని నా జీవితాన, ఒక క్షణమైనా ఊహించగలనా నీ కృపలేని నా బ్రతుకును. ఒక దినమైనా గడచునా నీవు లేని నా జీవితాన, ఒక క్షణమైనా ఊహించగలనా నీ కృపలేని నా బ్రతుకును. నా ప్రాణమా నా జీవమా యేసయ్యా నా
ప్రజ పాడెను స్తుతి గీతము. చక్కగా పాట పాడిన శాబాంటికి రూతమ్మాంటికి నిన్న వందనాలు తెలియజేస్తున్నాను. మన మధ్యన రమేష్ గారు చిన్న ప్రార్థన చేస్తారు. ప్రార్థన ద్వారా తదుపరి మనం ముందుకు వెళ్దాం. ప్రేమ కలిగిన కృప కలిగిన ప్రియుడివైన మా పరలోకపు తండ్రి, నాయన నీ బంగారు పాదపద్మకు నాయన లెక్కింపలేని స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము తండ్రి. ఆయన ఈ పరిశుద్ధ దినమున రాత్రికాల సమయంలో తండ్రి ఈ మందిరములో కూడుకొని నాయన మిమ్మల్ని స్తుతించుటకు ఆరాధించుటకు నాయన మీరు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయమును బట్టి తండ్రి మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. అయా ఈ గెచ్చమనే మినిస్ట్రీ నాయన మందిరమును నాయన స్థాపించిన ఆయన అయా వార్షికోత్సవము జరిపించుకుంటూ నాయన మీరు చూపిస్తున్న కృపను బట్టి మీ ప్రేమను బట్టి తండ్రి మీకు వందనాలు చెల్లించుకున్నాము తండ్రి. మందిరములో నాయన అయా సురేష్ గారిని అయా డయానా గారిని నాయన మీరు వాడుకుంటున్న విధానమును బట్టి తండ్రి మీకు వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లించుకున్నాము తండ్రి. అయా నీ దాసుని నాయన బహుగా వాడుకొనుటకు తండ్రి కృప చూపమని వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. అయా నాడు నాయన అయా నెహెమ్యా గ్రంథమునైనా 8:5 తండ్రి నాయన అయా ఎజ్రా శాస్త్రి గారిని నాయన వేదికపై నిలువబెట్టి తండ్రి నాయన అనేకమైన వర్తమానములు తండ్రి నీ దాసుని ద్వారా బయలుపరచుటకు తండ్రి అయా మీరు చూపిన ప్రేమను బట్టి తండ్రి మీకు వందనాలు చెల్లించుకున్నాము తండ్రి. ఆనాడు నాయన వారు ఎంతో ఆసక్తితో విన్నవారిగా ఉన్నారు తండ్రి నాయన. ఆ విధంగా నాయన ఈ మందిరములో నాయన నీ దాసుడు నాయన వేదికపై నుంచొని నాయన అయా వర్తమానములు అందించుచుండగా తండ్రి నాయన అయా వచ్చు అనేకులు నాయన ఆ వర్తమానం వినుటకు తండ్రి మీ కృప చూపమని వేడుకొని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. సహాయము దయచేయము తండ్రి నాయన. ఈ వార్షికోత్సవము నాయన ఇంకా అనేకము నాయన జరుపుకుంటూ నాయన నీ కృప చూపమని వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి నాయన. సహాయము దయచేయి తండ్రి. హగ్గై 2:7 తండ్రి నాయన ఈ మందిరము మీద నాయన నీ మహిమను నీ తేజస్సును ఉంచుతానని నాయన మీ లేఖనాలు సెలవిచ్చిన రీతిగా తండ్రి నాయన ఈ మందిరమును నాయన మీరు అయా మీ తేజస్సు మీ సమాధానముతో మీ మహిమతో నింపి తండ్రి నాయన ఈ మందిరము చుట్టూ ఆవరణ అంతయు తండ్రి మీ పరిశుద్ధతో నింపుటకు కృప చూపమని వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. అయా దీని ఫౌండరు నాయన వ్యవస్థాపకులు నాయన అయా గిజ్జోనయ్య గారిని నాయన అయా మీరు బలపరిచిన ఆయన అనేక మందిరాలను ఏర్పాటు చేయటంలో నాయన నీ దాసునికి ఇస్తున్న జ్ఞానమును బట్టి తండ్రి మీకు వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లించుకున్నాము తండ్రి. అయా వారు రాబోయే దినాలలో తండ్రి ఇంకా మందిరాలను నాయన అయా విశాలపరచమని వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. వారి ఆలోచన యావత్తును నాయన మీరు సఫలపరచుటకు తండ్రి మీ కృప చూపమని వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. అయా మందిరాలకు నాయన తగిన స్థలమును నాయన ఏర్పాటు చేయుటకు మీ కృప చూపమని నాయన నీ దాసుని ఆలోచన యావత్తును సఫలపరచుటకు మీ కృప చూపమని వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. సహాయము దయచేయండి తండ్రి నాయన. అయా నీ దాసుని నాయన అయా ఆరోగ్య విషయంలో నాయన మీరు కృప చూపమని వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. గత శుక్రవారం నాయన కొంచెం నాయన అయా కొంచెం ఇబ్బంది జరిగినను నాయన నీ దాసుని నాయన తిరిగి నిలవబెట్టుకొని తండ్రి మీ కృపతో నాయన మీ మహిమతో నాయన అయా శీఘ్రముగా నాయన స్వస్థత కలుగు చేసిన మీ ప్రేమను బట్టి మీ కృపను బట్టి తండ్రి మీకు వందనాలు చెల్లించుకున్నాము తండ్రి. అయా ఈ క్రిస్మస్ దినాలలో తండ్రి నాయన అయా నీ దాసుడు నాయన అనేక చోట్ల వర్తమానము నాయన ప్రచురించుచుండగా తండ్రి నాయన నీ దాసుని నాయన ఎక్కడ బలహీనుడు కాకుండా తండ్రి అయా నీ దాసుని నాయన బహుగా విస్తారముగా వాడబడుటకు తండ్రి మీ కృప చూపమని వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి నాయన. సహాయము దయచేయండి తండ్రి నాయన. సహాయము దయచేయండి తండ్రి. అదే విధముగా తండ్రి నాయన ఈ దినమ నాయన మందిరములోనైనా అయా మీ జన్మదిన వేడుకలు నాయన జరుపుకుంటుండగా అయా ఈ సెమీ క్రిస్మస్ నాయన దీవెనకరముగా ఆశీర్వాదకరముగా జరిపించుటకు తండ్రి మీ కృప చూపమని వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. అయా యెషయా గ్రంథము 9:6 తండ్రి నాయన అయా మీరు నాయన అయా నేడు రక్షకుడు పుట్టి ఉన్నాడని నాయన మీ లేఖనాలు సెలవిచ్చిన రీతిగా తండ్రి నాయన అయా ఈ మందిరములో జరుపు నాయన సెమీ క్రిస్మస్ను తండ్రి నాయన అయా మీరు ఎంతో దీవెనకరముగా ఆశీర్వాదకరముగా జరిపించుటకు కృప చూపమని వేడుకొని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఇంతవరకు జరిగిన పాడిన పాటల్లో చేసిన ప్రార్థనలో మీరు ఉన్నందులకు తండ్రి మీకు వందనాలు చెల్లించుకున్నాము తండ్రి. అయా జరగబో కార్యక్రమాలు అన్నిటిలో నాయన మీ సన్నిధిని
తోడుగా ఉంచి మీ తేజస్సును మాకు తోడుగా ఉంచి తండ్రి ప్రతి కార్యక్రమమును జయకరముగా దీవెనకరముగా ఆశీర్వాదకరముగా జరిపించుటకు కృప చూపమని వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమును మిక్కిలి వినయముగా వేడుకొని స్తుతించి ఆరాధించి ప్రార్థించుతున్నాము తండ్రి ఆమేన్. ఆమేన్. విక్టోరీ రాణి గారు, దైవ సేవకులు విక్టోరీ రాణి గారు వచ్చి ఒక పాట పాడతారు. విక్టోరీ రాణి దైవ సేవకురాలు వారు వచ్చి ఒక పాట పాడతారు. చక్కగా ప్రార్థన చేసిన రమేష్ అయ్య గారికి నిన్న వందనాలు తెలియజేస్తున్నాను. గమనించండి, డ్యాన్స్ వేసే సండే స్కూల్ పిల్లలు మీరు త్వరగా రావాలి. తదుపరి డ్యాన్స్ కార్యక్రమం ఉంది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అవకాశం ఇచ్చిన దైవ సేవకులకి, మన మధ్యనటువంటి గిద్యోనయ్య గారికి, పాస్టర్ నా తోటి సేవకులు సేవకురాలందరికీ ప్రత్యేక వందనాలు. పాట పాడుచుండగా దేవుని నామాన్ని గణపరుస్తాం. జోలో చేసినప్పటికీ కూడా గొంతు చేంజ్ అయింది. దేవుని మహాకృప, ఆయన నామాన్ని గణపరుచుటైన సన్నిధిలో అంత ధన్యత ఎక్కడ మనకి దొరకదు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. వర్ధిల్లెదము మన దేవుని మందిరమందు, నాటబడిన వారమై వర్ధిల్లెదము మన దేవుని మందిరమందు, నాటబడిన వారమై నీతిమంతులమై మోవు వేయుదము, నీతిమంతులమై మోవు వేయుదము, యేసు రక్తములోనే జయము మనకు జయమే, స్తుతి స్తోత్రములోనే జయము మనకు జయమే, యేసు రక్తములోనే జయము మనకు జయమే, స్తుతి స్తోత్రములోనే జయము మనకు జయమే. యెహోవా మందిరావరణములో ఎన్నెన్నో మేలు కలవు, యెహోవా మందిర ఆవరణములో ఎన్నెన్నో మేలు కలవు, ఆయన సన్నిధిలోనే నిలచి అనుభవింతుము ప్రతి మేలును, ఆయన సన్నిధిలోనే నిలచి అనుభవింతుము ప్రతి మేలును. వర్ధిల్లెదము మన దేవుని మందిరమందు, నాటబడిన వారమై వర్ధిల్లెదము మన దేవుని మందిరమందు, నాటబడిన వారమై యేసయ్య శిలువ బలియాగములో ఎంతో ఆదరణ కలదు, యేసయ్య శిలువ బలియాగములో ఎంతో ఆదరణ కలదు, ఆయన సముఖములోనే నిలచి పొందెదము శాశ్వత కృపను, ఆయన సముఖములోనే నిలచి పొందెదము శాశ్వత కృపము. వర్ధిల్లెదము మన దేవుని మందిరమందు, నాటబడిన వారమై వర్ధిల్లెదము మన దేవుని మందిరమందు, నాటబడిన వారమై నీతిమంతులమై మోవు వేయుదము, నీతిమంతులమై మోవు వేయుదము, యేసు రక్తములోనే జయము మనకు జయమే, స్తుతి స్తోత్రములోనే జయము మనకు జయమే, పరిశుద్ధాత్మ
దుఃఖము సంతోషముగా మార్చును. వర్ధిల్లెదము మన దేవుని మందిరమందు నాటబడిన వారమై. వర్ధిల్లెదము మన దేవుని మందిరమందు నాటబడిన వారమై. నీతిమంతులమై మోమునేయుదము. నీతిమంతులమై మోమునేయుదము. యేసు రక్తములోనే జయము మనకు జయమే. స్తుతి స్తోత్రములోనే జయము మనకు జయమే. యేసు రక్తములోనే జయము మనకు జయమే. స్తుతి స్తోత్రములోనే జయము మనకు జయమే. జయము మనకు జయమే. జయము మనకు జయమే. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. வல்லமையும் மிதித்து போன அதிகாரம் தந்தாரே. அவர் ஜீவன் எனக்குள்ள, அவர் ஆவி எனக்குள்ள, எனக்குள்ள எப்போதும் அவர்தானே. சர்ப்பங்களையும் தேள்களையும் சாத்தானின் வல்லமையும் மிதித்து போன அதிகாரம் தந்தாரே.
ரோகமில்ல துக்கமில்ல இயேசு ஜெயம் பெற்றாரே. இனி சாபமில்ல வறுமையில்ல ரோகமில்ல துக்கமில்ல இயேசு ஜெயம் பெற்றாரே. இனி சாபமில்ல வறுமையில்ல ரோகமில்ல துக்கமில்ல இயேசு ஜெயம் பெற்றாரே. இனி சாபமில்ல வறுமையில்ல ரோகமில்ல துக்கமில்ல இயேசு ஜெயம் பெற்றாரே. மாசு மாசு சிலுவைதான் மாசு இயேசு இயேசு என் உயிரை மூச்சு. மாசு மாசு சிலுவைதான் மாசு இயேசு இயேசு என் உயிரை மூச்சு. மாசு மாசு சிலுவைதான் மாசு இயேசு இயேசு என் உயிரை மூச்சு. மாசு மாசு சிலுவைதான் மாசு இயேசு இயேசு என் உயிரை மூச்சு. மாசு மாசு சிலுவைதான் மாசு இயேசு இயேசு என் உயிரை மூச்சு. மாசு மாசு சிலுவைதான் மாசு இயேசு இயேசு என் உயிரை மூச்சு. புதிய துவக்கம் எனக்கு தந்து என்ன மேன்மைப்படுத்துனீங்க ஐயா. புதிய துவக்கம் எனக்கு தந்து என்ன மேன்மைப்படுத்துனீங்க. கழிப்பின் சத்தமும் மகிழ்ச்சியின் சத்தமும் திரும்ப கேட்க பண்ணீங்க. అందరు క్లాప్స్ కొడదాం, క్లాప్స్ కొడదాం. అందరు క్లాప్స్ కొట్టండి, చాలా మంది కొట్టట్లేదు. உயரத்தில் ஏற்றி வச்சீங்க என்ன ஓஹோடு வாழ வச்சீங்க. உயரத்தில் ஏற்றி வச்சீங்க என்ன ஓஹோடு வாழ வச்சீங்க. பொங்கி எழுந்த கடலின் நடுவே பாதையை திறந்தீங்க. பொங்கி எழுந்த கடலின் நடுவே பாதையை திறந்தீங்க. என்ன துரத்தி வந்த எதிரிய அமிழ்ந்து போக பண்ணீங்க. என்ன துரத்தி வந்த எதிரிய அமிழ்ந்து போக பண்ணீங்க. உயரத்தில் ஏற்றி வச்சீங்க என்ன ஓஹோடு வாழ வச்சீங்க. உயரத்தில் ஏற்றி வச்சீங்க என்ன ஓஹோடு வாழ வச்சீங்க. చక్కగా డ్యాన్స్ వేసిన సండే స్కూల్ పిల్లలకి నిన్న వందనాలు తెలియజేస్తున్నాను. మంచిది, ప్రార్థన చేసుకుందాము. ప్రార్థన మన మధ్యన విజయ్ కుమార్ గారు ప్రార్థన చేస్తారు. ప్రైజ్ ది లార్డ్. ఈ అవకాశం ఇచ్చిన దైవజనులకు పాస్టర్ సురేష్ గారికి, సంఘమునకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాము. మరి గిజ్జోనయ్య గారికి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. సమయంలో మీ అందరికీ కూడా సెమీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని నిండుగా సంతోష సమాధానముతో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమె ప్రార్థన చేసుకుందామండి. అందరం కూడా తలలు వంచుదాం, చిన్న ప్రార్థన చేద్దాం. మహిమగల తండ్రి, సర్వోన్నతుడా, సర్వశక్తి కలిగిన ప్రభు, గొప్ప దేవా, మీ కొందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. ఈ సాయంకాల వేళలో తండ్రి నీ సముఖమున చేరి నీ నామమును ఘనపరచుటకు మహిమపరచడానికి నీవిచ్చిన ఈ కృప కొరకై స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. గడిచినటువంటి 15 సంవత్సరములు మీ దాసుడు తండ్రి సురేష్ గారిని, వారి కుటుంబమును ప్రభు ఆ తండ్రి గారైనటువంటి గిజ్జోనయ్య గారిని, అదేవిధముగా రాజేష్ గారిని మీరు ప్రేమించి తండ్రి ఈ స్థలమును మీరు ఏర్పరచుకొని నిర్ణయించుకొని ఈ మందిరమును ప్రభు నిర్మించడానికి, ఇక్కడ పరిచర్య చేయడానికి మీరు అనుమతినిచ్చి ఏర్పరచుకొని నడిపించిన విధానమునకై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ 15 సంవత్సరములలో
మీ దాసులను మీరు బలపరిచి ఎన్నో విషయములలో నడిపించారు. అనేకులలో మీ సత్యమును వెల్లడి అవ్వడానికి సాధనములుగా మీరు మార్చుకొని నడిపించి బలపరిచినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ 16వ సంవత్సరములో తండ్రి అడుగు పెట్టడానికి నీవిచ్చిన కృప కొరకై స్తుతిస్తూ ఈ నూతన సంవత్సరమును తండ్రి నూతన ఆశీర్వాదమును, నూతన బలమును, నూతనమైన కార్యములు ఈ సంఘములో చేరుచున్నటువంటి ప్రతి వారికి కూడా ఈ సంఘమును నడుపుతున్నటువంటి మీ దాసులకు సమృద్ధిగా అనుగ్రహించి నడిపించమని వేడుకుంటూ ప్రార్థిస్తూ ఉన్నాం. తండ్రి ఈ మందిరము ద్వారా, ఈ పరిచర్య ద్వారా తండ్రి అనేకులకు ప్రభువా వెలుగును ప్రసరించేటువంటి సాధనములుగా తండ్రి నీ సన్నిధిని, ఈ స్థలమును మీరు ఉంచి నడిపించుచున్న ప్రతి విధమైన కార్యములను బట్టి, పరిచర్యలను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. అదేవిధముగా గిద్యోనయ్య గారు బలపరిచి అనేకులను, సేవకులను సిద్ధపరచి తండ్రి పలు సంఘాలుగా తండ్రి నాయన వ్యాపింప చేయడానికి బలపరిచిన విధానమునకై కూడా కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తూ ఉన్నాము. ఈ సాయంకాల వేళలో ఈ సెమీ క్రిస్మస్ యొక్క వేడుకలు ప్రారంభించడానికి, నడిపించడానికి, జరుపుకోవడానికి నీ కృపనిచ్చి బలపరిచి నడిపిస్తూ ఉన్నారు. అందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మిగిలిన కార్యములు కూడా మీరు నడిపించి ఈ నామమునకు మహిమకరముగా, సంఘమునకు దీవెనకరముగా ఈ సంఘమును, ఈ పరిచర్యను నడిపిస్తూ ఉన్నటువంటి మీ దాసులు సురేష్ పాస్టర్ గారికి, పాస్టమ్మ గారికి, వారి బిడ్డలకు కూడా సమృద్ధి అయినటువంటి ఆశీర్వాదమును, సంతోష సమాధానముతో నింపి దీవించి ఆశీర్వదించమని ఈ యొక్క క్రిస్మస్ యొక్క సెమీ క్రిస్మస్ యొక్క వేడుకలు ప్రారంభము నుండి ముగింపు వరకు కూడా మీ సహాయాన్ని అందించి నడిపించమని రక్షకుడైన యేసుక్రీస్తు జీవము కలిగిన నామములో మిక్కిలి వినయముగా వేడుకొని ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. చక్కగా ప్రార్థన చేసిన విజయ్ కుమార్ గారికి నిన్న వందనాలు తెలియజేస్తున్నాను. చాలా సహోదరులు మంచివారు. విజయ్ కుమార్ గారు మన మధ్యన ఎస్ దర్సాయి గారు ఫ్లూట్తో ఒక పాట పాడతారు. మన మధ్యన దైవ సేవకులు ఎస్ దర్సాయి గారు ఫ్లూట్తో ఒక పాట పాడి దేవుని నామాన్ని మహిమపరుస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. స్తుతించగను నిన్ను నేను మనసారా అన్నప్పుడు పాట పాడి దేవుని నామాన్ని మహిమపరుచుకుందాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. బాబుని, చిన్నబాబుని వాళ్ళు మిస్సెస్ని పాస్టర్గా వారు బెంగళూరు ట్రైనింగ్కి వెళ్ళి వచ్చిన తర్వాత ట్రైనింగ్లో ఏముండదు కానీ మన అభిషేకం
అపోస్తుల యొక్క అభిషేకం ఇచ్చి 1వ తారీఖు నుండి వాళ్ళకి అప్పగిచ్చాం. 4 ఏళ్ళు అయిందో 3 ఏళ్ళు అయిందయో 3 ఏళ్ళు అయిందో మీకు అప్పగిచ్చి 4 సంవత్సరాలు అయింది. అంటే 3వ సంవత్సరం అయి 4వ సంవత్సరంలో రావటం జరిగింది. కాబట్టి అంతకుముందు ఇప్పుడు ఈ 16లో 15లో 4 తీస్తే 11 అంతకుముందు. ఈ 11 ఏళ్ళు 9వ తారీఖే జరిగేది, డిసెంబర్ 9వ తారీఖునే జరిగేది. సరే, ఏదేమైనా డేటు తారీఖు కాదు కానీ మనము మందిర వార్షికోత్సవము ఈ రోజున మనం ముందు కొనసాగుతూ ఉన్నాం ప్రియులారా. మంచిది. నేను క్లుప్తంగా దేవుని వాక్యాన్ని నేను మీతో పంచుకుంటాను. తదుపరి ఇక్కడ కూడా కేక్ కటింగ్ ఉన్నది. ఇంకా ఇక్కడ ఎక్కువ కార్యక్రమాలు పెట్టారు. ఈ కార్యక్రమం డాన్స్ కార్యక్రమం పెట్టారు. తర్వాత బయట ఫ్లెక్సీలో కూడా ఏదో కార్యక్రమం పెట్టారు, ఫోటోలన్నీ కూడా వేసి. అలాగనే కేక్ కటింగ్ ఉంది, మనం క్యాండిల్ సర్వీస్ ఉంది. ఇవన్నీ మీరు ఏదో లోక సంబంధమని అనుకోబోకండి. మరి ఇలాగా ఆ పిల్లల్ని కొంచెం ప్రోత్సహించటము. ఆ రోజు దావీదు నాట్యం ఆడాడు. ఆ గొర్రెలు కాసుకున్న వారు వచ్చి బెత్లెహేములో ప్రియులారా, యెరూషలేములో వారు కూడా ఏం చేశారంటే కోలాటముతో ఆ యొక్క పశువుల పాకాలు ఆయన ఆరాధించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు వార్షికోత్సవమే కాకుండా మరి ఇది సెమీ క్రిస్మస్ వేడుకలు. చాలా మంచిది ప్రియులారా. మనం ముందుకు కొనసాగుతూ ఉన్నాము. కార్యక్రమంలోకి ముందుకు వెళదాం. ఒక పర్యాయము లేచి నిలబడదాం. అందరు లేచి నిలబడదాం. మన మధ్య పెద్ద కుమారుడు రాజేష్ గిద్యోను ఆరాధనలో వారు నడిపిస్తారు ప్రియులారా. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ అలాగే ఇంతవరకు ప్రతి గానాలతో ప్రభు నామాన్ని మహింపరిచాం. కొద్ది సమయం ప్రభుని స్తుతించి ఆరాధన చేద్దాం. ఈ ఆలయ వార్షికోత్సవ వేడుక సెమీ క్రిస్మస్ పండుగ మాసంలో మనం ఉన్నాం కాబట్టి ఈ పండుగ మాసము ఇక్కడ వరకే పరిమితం అవ్వకూడదు. అది మనతో కూడా ఈ పండుగ వాతావరణాన్ని మన ఇళ్లకు మనం తీసుకొని వెళ్ళే వారిగా ఉందాం. ఒక్కసారి అందరూ 2 చేతులు పైకెత్తి, అందరూ చేతులు ఉన్న వారందరూ కూడా ఆకాశం వైపు, ఆయన సింహాసనం వైపు ప్రతి ఒక్కరు 2 చేతులు పైకెత్తి ప్రభుని అడుగుదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. మహిమ కలిగిన రాజానికి స్తోత్రాలు. గంభీరంగా ప్రతి ఒక్కరు హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా వినపడాలి. స్వరం వినపడాలి. 5 నిమిషాల్లో ఆరాధన అయిపోతుంది. సమయాన్ని వృధా చేయవద్దు. ప్రతి ఒక్కరు స్వరము తెరవాలి. నాతో కలిసి కలవాలమ్మా, నాతో కలవాలి. ఆయన మాట తప్పని దేవుడు, ఆయన రోషము కలిగిన దేవుడు, ఆయన ఓటమి ఎరుగని దేవుడు. ఇదిగో ఇచ్చిన మాట తప్పని దేవుడు అమ్మా ఆయన. ఇదిగో ఒక మనిషి మాట ఇస్తే తప్పుతాడు. ఇదిగో నా దేవుడు మాట ఇస్తే తప్పే దేవుడు కాదమ్మా. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. స్తుతులు మీకు నాయనా. ఆరాధనకు యోగ్యుడా నీకు స్తోత్రాలు. ఉన్నవాడా అనువాడా మీకు స్తోత్రాలు. వేల్పులలో నీ వంటి వాడు లేను నాయనా. పైన ఆకాశం అందే కానీ, కింద భూమి అందే కానీ, భూమి క్రింద నీళ్ళ అందే కానీ నీవు తప్ప వేరే దేవుడు లేడు. లేడయ్యా. నీవు తప్ప వేరే దేవుడు లేడు నాయనా. సృష్టికర్త, అద్భుతములు చేయు దేవా, ఆశ్చర్యకార్యాలు చేసే దేవా, ఈ రాత్రి నాతో మాట్లాడే దేవా, ఈ రాత్రి నన్ను ముట్టే దేవా, ఈ రాత్రి నన్ను బలపరిచే దేవా. అన్య భాషలు మాట్లాడుతూ నోరు తెరిచి అన్య భాషలు. ఇదిగో ఒకడు భాషలతో మాట్లాడేవాడు మనుషులతో మాట్లాడేవాడు కాదు. భాషలు మాట్లాడేవాడు మనుషులతో మాట్లాడేవాడు కాదు. భాషలు మాట్లాడేవాడు ఆత్మదేవునితో మాట్లాడేవాడు. భాషలు మాట్లాడేవాడు ఆత్మదేవునితో మాట్లాడేవాడమ్మా. రిమా లబా శబ తురమ రికాద రిబల లబా బాబా శబౌ దరికాద రిబల బాబా రిమా రకాద రిబల బాబా శబౌ దతురా బరకాద రబా బాబా రిబా బాబా 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 రికాద రిబా రిబా లబా శకాద తరకా రిబా. ఓ ఆత్మదేవా బలమైన అభిషేకం, బలమైన అగ్ని. ఓ రీమాలక
తురమరాకా షక రిబలబ షకతిరబ. ఓ హల్లెలూయా 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 హల్లెలూయా. యేసునామం యేసునామం యేసునామం. నీకే వందనం. నాతో కలిసి చెప్తారా? నీకే. చెప్పు, స్వరం ఎత్తి చెప్పాలి. నీకే. వెనకాల ఉన్నవారు కూడా నీ చెప్పండి అమ్మా. నీకే 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 వందనం. నీకే. నజరేయుడా నా యేసయ్యా ఎన్ని. వా ఆహా. నజరేయుడా నా యేసయ్యా. చప్పట్లు గట్టిగా గట్టిగా చప్పట్లు కొడుతూ గ్లోరీ గ్లోరీ. యేసు యేసు. ఆత్మతో కొడదామా? ఆత్మతో. అగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసి. మరలా మరలా. అగాధ అయ్య జలములలో బడి నే వెళ్ళిన స్వామి. జలములలో బడి నే వెళ్ళిన. యేసు నన్నేమి ఏమి చేయవు. ఓ నన్నేమి రిబలబ శబౌ పురవరకద రిబబబబబబబబ రికద రిబలబ శక శకరక రికదల బబబబబబబబబ. నజరేయుడా నా యేసయ్యా ఎన్ని. ఆహా. నీ ఆరాధన ద్వారా నా దేవుని నామం మహిమపరచబడబోతున్నది. ఓ నజరేయుడా నా యేసయ్యా ఆకాశ గగనాలను నీ జేనతో కొలచితివి. అయ్యా ఆకాశ గగనాలను నీ జేనతో. స్తోత్రం. యేసు యేసు స్వామి. శూన్యములో ఈ భూమిని అయ్యా శూన్యములో ఈ భూమిని స్వామి. శూన్యములో ఈ భూమిని యేసు శూన్యములో నీకే వందనం. గట్టి గట్టిగా ఆత్మతో ఆత్మతో. నీకే వందనం. నీకే ఆరాధ్య దైవము నీవేమని. అయ్యా ఆరాధ్య దైవము నీవేమని స్వామి. ఆరాధ్య దైవము నీవేమని యేసు. ఆరాధ్య యేసునామములో బలమైన అభిషేకం బలమైన అభిషేకం. నీకే వందనం.
యేసయ్యా నా చెప్పమ్మా చెప్పాలి 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 యేసయ్యా చెప్పండి యేసయ్యా చెప్పండి బయట ఉన్నవారు కూడా యేసయ్యా చెప్పాలి యేసయ్యా చెప్పాలి యేసయ్యా 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 నా 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 యేసయ్యా చెప్పమ్మా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా రిబాలబా షకత దురబా ఆమేన్ 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 రిబాబా బాబా బాబా షక దురబా రిబాల కాద రిబాలబా అభిషేక్ అభిషేక్ యేసయ్యా 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 చెప్పు 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 యేసయ్యా యేసయ్యా అభిషేకం 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 యేసు రక్తం 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 ఎవరు ఆత్మను ఆర్పవద్దు ఎవరు ఆత్మను ఆర్పవద్దు అలాగే అలాగే ఆత్మతో ప్రతి ఒక్కరు అడుగుదాం అయ్యా ఈ రాత్రి నాతో మాట్లాడు ఈ రోజు నన్ను దర్శించయ్యా ఒక వాగ్దానం నాకు దయచేయను ఆయన హల్లెలూయా హల్లెలూయా రెండు చేతులు పైకి అందరు రెండు చేతులు పైకి ఎత్తాలి అందరు ఎత్తాలి అందరు చూపించండి రెండు చేతులు పైకి ఎత్తాలి సంపూర్ణంగా పైకి ఎత్తండి అందరు హృదయపూర్వకంగా పైకి ఎత్తండి ఇంకా అక్కడక్కడ క్రిందకే పెట్టుకున్నారు చేతులు ఆశీర్వాదాలు వద్దా దీవెన వద్దా నువ్వు ఖాళీ చేతులు చూపిస్తున్నావు కదా నీవు మోయలేనంత ఆశీర్వాదాలు దేవుడు ఈ రాత్రి నీ చేతికి ఇవ్వబోతున్నాడు నీవు మోసుకొని వెళ్ళలేనంత నీవు మోయలేనంత ఆశీర్వాదాలు దేవుడు నీ చేతికి ఇవ్వబోతున్నాడు ఎత్తు రెండు చేతులు పైకి ఎత్తండి రెండు చేతులు పైకి ఎత్తండి రెండు చేతులు పైకి ఎత్తండి అదిగో తీసుకో అదిగో పొందుకోండి ఇదిగో ఇప్పటికే నీ ఆరాధన బట్టి నీ స్తుతి అర్పణను బట్టి ఇదిగో దేవదూతలు సైతం ఆశ్చర్యపోతున్నారు దేవదూతలు సైతం ఆశ్చర్యపోతున్నారు ఇది ఇప్పటికే నీ ఆరాధన చూసి ఆత్మదేవుడు సంతోషిస్తున్నాడు ఆత్మదేవుడు గంతులు వేస్తున్నాడు నీ పక్కన రెండు చేతులు యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా చెప్పాలమ్మా నోరు తెరవాలి యేసయ్య స్వరము వినపడాలి గంభీరంగా బిగ్గరగా నా యేసయ్యా చెప్పు చెప్పు వా అదిగో నా దేవుడే దిగి వస్తున్నాడమ్మా నా దేవుడే దిగి వస్తున్నాడు నా దేవుడే సాక్షాత్తు నా ప్రభువే దిగి వస్తున్నాడు మహిమ రూపములో అద్భుతకరుడు ఆలోచనకరుడు ఇదిగో ఈ ఆలయ వార్షికోత్సవములో నీ జీవితాన్ని పండుగగా మార్చబోతున్నాడు నీ జీవితం ధన్యమైపోబోతున్నది హల్లెలూయా హల్లెలూయా అందరం అలాగే ప్రార్థన చేసుకుందాం అందరం అలాగే నిలబడి ప్రార్థన మన మధ్య ఉన్న సహోదరి రేణుకమ్మ గారు ప్రార్థిస్తారు హల్లెలూయా 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 దేవా మీ స్తోత్రం 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 ప్రభా స్తోత్రమయ్యా పరిశుద్ధుడా దయాళుడా జీవాధిపతినైనా నీ బంగారు పాదాలకి స్తుతి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నానయ్యా అయా మీకు స్తోత్రం నాయన ఈ దినమంతా కూడా నాయన అయా మీ స్తోత్రం గత దినములన్నీ కూడా కాచి కాపాడి నాయన అయా మీ స్తోత్రం ఈ డిసెంబర్ నెలలో నా ప్రభా మొదటి నా తండ్రి దేవా అయా పునరుద్ధాన దినములో నా తండ్రి సాయంకాల సమయంలోనైనా నీ పాద సన్నిధానంలోనైనా మేము చేరి వచ్చుటకునైనా నీ కృప మాకు తోడుగా ఉంచావయ్యా మీ స్తోత్రం నైనా వాతావరణం అనుకూలం లేనప్పుడు కూడా నా ప్రభా దేవా అయా మీరు
సాయం చేసి ఉన్నారయ్యా. నీ పాదాలకి స్తోత్రం నాయన. ఇంతవరకు నా తండ్రి దేవానికి స్తోత్రం జరిగిన ప్రతి కార్యక్రమం కూడా నాయన అయ్యా నీ నామాన్ని మహిమకరంగా నా తండ్రి దేవా మాకు ఆశీర్వాదకరంగా ఉంచినందుకు నీ పాదాలకి నీ స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా పాటల ద్వారా నా తండ్రి దేవా అయ్యా బిడ్డలు డాన్సుల ద్వారా నైనా అయ్యా ఆరాధన ద్వారా నా ప్రభా దేవా అయ్యా మీరు మహిమ పొంది ఉన్నారయ్యా. మీ స్తోత్రాలు నైనా దేవా, మీ స్తోత్రం నైనా. అలాగే వాక్య పరిచర్య నా తండ్రి దేవా అయ్యా చేయబోతున్న నీ దాసుని బట్టి నీ స్తోత్రం నైనా. నీ దాసుని ద్వారా నా తండ్రి దేవా నాతో మాతో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నానయ్యా. చేరి వచ్చిన ప్రతి బిడ్డను బట్టి స్తోత్రం నాయనా. అయ్యా వచ్చిన సేవకులు బట్టి నీకు స్తోత్రం నాయనా. ఎవరికి ఏ వాక్యము కొద్దివై ఉన్నది నాయనా, ఎవరితో మాట్లాడటానికి మీరు సిద్ధపడి ఉన్నారో నాయనా. అయ్యా మీ స్తోత్రం నాయనా. మాకేం అవసరమై ఉన్నది నా తండ్రి దేవా అయ్యా మీరు సహాయం చేయదేవా. ఈ కార్యక్రమం అంతా కూడా నాయనా క్రమముగా మర్యాదగా నాయనా నీ నామానికి మహిమకరంగా మాకు ఆశీర్వాదకరంగా అయ్యా జరుగులాగా నీ కృపని తోడుకుంచయ్యా. నీ దోచుడు నా తండ్రి దేవా అయ్యా సురేష్ని బట్టి స్తోత్రం, డయానాని బట్టి నీ స్తోత్రములు నాయన. అయ్యా నీ బిడ్డల పరిచర్య చేస్తున్నది నాయన. అయ్యా నీ బలమైన ఆత్మతో నింపినైనా ఇక్కడ మీరు కార్యక్రమం నా తండ్రి దేవా అన్ని జయప్రదంగా జరిగించి ఉన్నారయ్యా. అక్కడ నీ ఆత్మ నా తన్ని ఇక్కడ దించినందుకు నీ స్తోత్రం నాయన. ప్రతి ఒక్కరిని తాకినందుకు నీకు స్తోత్రం నాయన. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడినా దర్శించినందుకు నీ స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా మీకు స్తోత్రం నాయన. మీరు దిగి వచ్చిన దేవుడు నాయన, మీరు చూస్తున్న దేవుడు నా ప్రభా మీ స్తోత్రాలు నాయన. ఈ కార్యక్రమం అంతా కూడా నా తండ్రి దేవా మీరే నాణ్య ప్రధాన అచ్చుకుంటుంది నాయన. మీరు నడిపించమని అన్ని విషయాల మీ కృపని తోడుగుంచమని ఇంకా జరగవలసిన కార్యక్రమం అంతట్లో కూడా నాయన మీ ముందు పెట్టి ఉన్నాను. మీరు సహాయం చేయమని యేసు నామమున అడిగినాను తండ్రి, ఆమేన్. ప్రియులారా మంచిది, ఇంతవరకు చక్కగా ఆరాధనలో కూడా కొనసాగాము. నేను 25వ తారీఖున కేశవరాజుగుంటలో మందిర ఆలయ వార్షికోత్సవము, దానికి ఒక పేరు పెట్టాం మనం. అదే వాక్యాన్ని ఒక 3 విషయాలు ఈరోజు నూతనంగా మీతో క్లుప్తంగా పంచుకుంటాను, నిదానంగా క్లుప్తంగా పంచుకుంటాను. ఈరోజు కూడా ప్రియులారా ఆ రోజు అక్కడ మనము ఎవరైనా వాక్యం గుర్తుందా? ప్రతిదానికి ఒక అంశం ఉంటుంది, ఒక అంశం ఉంటుంది. సూపర్, చప్పట్లు కొట్టి మహింపరుద్దాం. అంటే యెరూషలేములో ప్రియులారా ఆలయ ప్రతిష్ఠిత పండుగ యెరూషలేములో జరుగుచుండెను. ఇది ఇప్పుడు 2వ పండుగ. మనం ఇక్కడ అరవ కాలనీ, అగ్రహారం రైల్వే గేట్ రోడ్డు, అరవ కాలనీ. ఒకప్పుడు ఈ మందిరాన్ని కట్టేటప్పుడు ఇక్కడ ఏ నివాసాలు లేవు. బాగా వినండి నా మాటలు. ఏ నివాసాలు లేవు. పాములు, తేళ్ళు, పాము గుడ్లు, బల్లి గుడ్లు. ఒకవేళ ఇక్కడికి వచ్చి వెళ్ళాలంటే ఒక ఊరు వచ్చి వెళ్ళాలి. ఇప్పుడు మరి ప్రభుత్వాలు మారినాయి, అధికారాలు మారినాయి, గేట్ కూడా అండర్ గ్రౌండ్ పడతా ఉంది, స్థలాలు పెరిగినాయి. దేవుని కృపను బట్టి ఈ ప్రాంతంలో దేవుడు ఒక ఆశీర్వాదకరంగా కొన్ని స్థలాలు కూడా దేవుడు ఇవ్వటం జరిగింది దేవుని పనికి. దేవుడు ప్రియులారా ఈ 15 సంవత్సరాలు ఆశీర్వాదకరంగా జరిగించాడు. ఈరోజు ఇది ఒక పండగ. ఆ రోజు యెరూషలేములో జరిగినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సంచరించాడు. ప్రియులారా నిన్న 25వ తారీఖున దేవుడు ప్రేమించి ఇచ్చిన కేశరాజుగుంటలో ఆలయంలో మనం పండుగ జరుపుకున్నాం. ఇప్పుడు ఈ అరవ కాలనీలో మనం ఈ పండుగను జరుపుకుంటున్నాం. చప్పట్లు గట్టిగా కొట్టి దేవుని నామాన్ని మహింపరుద్దాం, స్తోత్రాలు గట్టిగా చెల్లిద్దాం. ప్రియులారా ఈ సేవ, ఈ మందిరాలు కట్టి కరుణా కాలనీలో 23 సంవత్సరాలు. అయితే విషయం ఏంటంటే 23 సంవత్సరాల నుండి ఉన్న విశ్వాసులు ఇప్పటికీ అలాగనే ఉన్నారు. 23 అంటే 28 సంవత్సరాల నుంచి ఉన్నవాళ్ళు ఇప్పటికీ అలాగనే ఉన్నారు, ఇప్పటికీ అలాగనే ఉన్నారు. ప్రియులారా ఆత్మీయంగా రక్షింపబడిన వాళ్ళు స్వార్థికులుగా ఉన్నారు, ఏమండి అపోస్తులుగా ఉన్నారు, గాయకులుగా ఉన్నారు, మంచి గాయకులు ఉన్నారు, మంచి గాయకులు. స్వార్థికులు అంటే వీళ్ళు పని చేసుకుంటూ ఉన్నవాళ్ళు. అందరినీ పులిపిట్ ఎక్కేం, అందరికీ బలారాధన పాత్ర ఇవ్వం, అందరికీ దేవుని పని అప్పగింపం. వాళ్ళ క్రమమును బట్టే వాళ్ళకి ఏం చేస్తామంటే మరి అప్పగిస్తాం. నేను పెళ్లి చేయాలన్నా కొంచెం సిస్టమేటిక్గా ఉండిద్ది. అక్కడ వంటలు చేయటము, అక్కడ గోలు చేయటము, ఎప్పుడో పిల్ల రావటము,
ఏమండి ఉండదు. నేను పెళ్లి చేయాలంటే ఆ రాత్రే పిల్ల రావాలి. మన పీటర్ గారి యొక్క కుటుంబంలో పెళ్ళి 11:55 చేసేసా. 12 గంటలకల్లా పెళ్ళి అవతల అయిపోయింది అంతే. భోజనాలకు వాళ్ళు సర్దుకుంటా ఉన్నారు. ఎందుకు అంటున్నానంటే ప్రియులారా, సంఘం అంటే ఇదే, నిలబెట్టేదే. మొదటి సర్వీస్కి వచ్చేవాళ్ళు ఆరాధనలో ప్రియులారా, మొదటి సర్వీసులో ఆరాధనలో ఎవరు? డాక్టర్ శ్యామ్ గారు ఉన్నారా? ఎన్ని గంటలకు స్టార్ట్ చేస్తామండి? 4:50కి స్టార్ట్ చేస్తాం. ఒకే పాట పాడతాం. నేను ఈ విషయాలన్నీ చెప్పాలి. ఒక పాట పాడేటప్పటికి మందిరం ఫుల్ అయితే మెట్లు ఫుల్ అవుతారు, కింద కుర్చీలన్నీ ఫుల్ అయిపోతాయి. ప్రార్థన చేసి పులిపిటి మెక్కేటప్పటికి ప్రియులారా అందరూ మందిరంలో ఉంటారు. ఇది సంఘం అంటే. ఏమండి పాస్టర్ గారు ఊరక దరువులతో పాడుకుంటా, ఏమండి ఎన్ని సంవత్సరాలు ఉన్నా సంఘాల్లో నేటి దినాల్లో ఆత్మ లేరు, అభివృద్ధి లేదు. ప్రియులారా, ఈరోజు మన సంఘాన్ని చూసి అనేక మంది నేర్చుకుంటా ఉన్నారు. నిన్న మద్దిపాడు దగ్గర నందిపాడు వెళ్తే, రాత్రి శనివారం వెళ్ళను ఎక్కడికి, ఆ కార్యక్రమం గట్టిగా రమ్మంటే వెళ్ళాను. ఆయన అంటున్నాడు కదా మైకులో, నేను పాస్టర్ గిద్యోన్ గారి దగ్గరికి వెళ్ళి చాలా బలపడ్డాను, చాలా నేర్చుకున్నాను, నా సంఘంలో క్రమాలన్నీ కూడా నేను నడిపించుకున్నాను అన్నాడు. సంఘం అంటే ఇది. చూద్దాం ఈరోజు 3 విషయాలు. నేనేం చెప్పానంటే మందిర ఆలయ వార్షికోత్సవ పండుగ. నేను 3 విషయాలు చెప్పాను ప్రియులారా. ఆ కేశరాజు గంటులో యాకోబు మందిరం. ఏ మందిరం స్టీఫెన్ పాల్ గారు? యాకోబు మందిరం అంటే ఇది మందిరమే, వేరొకటి కాదు. ఆ మందిరము యాకోబుని ఇశ్రాయేలుగా చేసి దేవుడు ఏం చేశాడంటే అక్కడ యాకోబుని ఆశీర్వదించెను. రెండవది ప్రియులారా, రెండవ మందిరము సొలొమోను దావీదు కాలములో పరిశుద్ధాత్మ దేవుడు మొదటి దినవృత్తాంతాలు 17:14లో ఆ సొలొమోనుని దేవుడు స్థిరపరచను. చప్పట్లు కొడదామండి. నేను వచ్చినప్పుడు 28 సంవత్సరాలు అప్పుడే ఒంగోలులో ఓ పోలీస్ కానిస్టేబుల్ పెట్టారు, ట్రాఫిక్ కానిస్టేబుల్ని. నేను ఆ చర్చి సెంటరే నాకు నివాసం. ఆ బంక్ ఉండేది, ఆ బంకే నాకు నివాసం. దివ్య గారు ఆ బంకులో ఉండేవాడిని ప్లాట్ఫారం మీద. ఓ రాత్రి పడుకుంటే వర్షం వచ్చింది. లేచి నిలబడితే పోలీస్ వ్యాన్, అప్పుడు జీపులు ఉంటాయి, జీప్ వచ్చి ఎవరు నువ్వు అని కొడతారేమో అనుకున్నాను. ఏం చెప్పాలో తెలియలా. వెంటనే వాళ్ళకి ఏదో ఫోన్ వచ్చింది, ఆ మెగా ఫోన్లో వాళ్ళు వెళ్ళిపోయారు. నాకు గుర్తొస్తా ఉంది అవన్నీ కూడా. అప్పుడు ఆ పోలీసు అప్పుడే ఫస్ట్ ఒంగోలులో పెట్టారు. పొద్దున్నే ఆ పోలీసు ఊదేటప్పుడు ఏం ఊతాడు, బుర్ర 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 ఇటు అటు అని చెప్పేసి 10 అయింది అనుకోండి, బుర్ర బుర్ర అంటుంటాడు. నేను గమనిస్తుంటాను. పని లేదు కదా, పని లేని ఆయన పేరు చెప్పనులే, పని లేని ఆయన ఎవరనంట పిల్లి తలకాయ కొరికాడంట. నేను అక్కడెక్కడ అన్నాను, చదువుకున్నవాడికి అన్నా వాళ్ళెవరో మేలు అన్నాను. ఒట్టు పట్టుకున్నాడు ఒక ఆయన వచ్చి. నేను మంచిదే చెప్పాను కదయ్యా, అందుకనే పేర్లు వాడను నేను. ఏమండి, ఆ పని లేని వాడంట ఏం చేశాడంటే పిల్లి తలకాయ కొరికాడంట. అంటే నేను ఆ చర్చి సెంటర్లో ఉండి చేసేది ఏంటంటే ఇవన్నీ కనిపెడతా ఉన్నాను. అలాగనే మీరు కూడా ఉదయం నుంచి ఆరాధనలో ఉండి సప్పబడిపోయారు. ఓసారి గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. అంటే ఇది స్థిరపరుస్తాడు. మూడవది ఏంటంటే మందిరంలో ప్రియులారా, మొదటి దినవృత్తాంతాలు 22:14లో ధనము వస్తువులు కలిగిన మందిరముగా మారుస్తాడని చెప్పా. ఇప్పుడు నేను చెప్పేది ఆలయ పండుగలోనే యోహాను సువార్త 10:22 నుండి ఒక 15-20 నిమిషాల్లో 3 విషయాలు మీతో నేను పంచుకుంటాను ప్రియులారా. ఇది పండుగ. ఆమెను చెప్పండి. ఏ పండుగ ఇది? పండుగ. ఏ పండుగ అంటే ఆలయ వార్షికోత్సవ పండుగ. బైబిల్లో కొన్ని పండుగలు ఉన్నాయి. మీ అందరికీ బాగా వాక్యం తెలుసు. పండుగ ప్రియులారా, ఫస్ట్ పండుగ పస్కా పండుగ.
ఒక్కొక్క పండుగకి చాలా అర్థాలు ఉన్నాయి. సేవకులు చాలా మంది ఉన్నారు. ఈ పండుగ ఏంటంటే ప్రియులారా, ప్రతిష్ఠిత పండుగ. ఇది ప్రతిష్ఠిత. యోహాను సువార్తలో ప్రియులారా, బైబిల్లో ఈ ప్రతిష్ఠిత పండుగ కాకుండా 9 పండుగలు ఉన్నాయి. పేర్లు చెప్తాను. రిఫరెన్స్లు కావాలంటే రేపు అడగండి, నేను వేరే డైరీలో రాసి పెట్టాను, మీకు ఫోన్లో చెప్తా. నా దగ్గర ఆధారాలు లేకుండా ఏది చెప్పను. నేను ఆధారాలు లేకుండా ఎప్పుడు కూడా ఏమీ నేను మాట్లాడను. ప్రియులారా, పస్కా పండుగ మొదటి పండుగ. రెండవ పండుగ ఏంటంటే పులియని రొట్టెల పండుగ. లేదా అన్నమ్మ గారు? లేదా ఏమి అందరు ఆశ్చర్యపోతున్నారు? రెండవ పండుగ ఏంటంటే పులియని రొట్టెల పండుగ. మూడవ పండుగ ఏంటంటే మూడవ పండుగ ప్రథమ ఫలముల పండుగ. ప్రథమ ఫలములు ఇచ్చేది కూడా వాళ్ళు ఏం చేశారంటే వారు పండుగ జరిపించారు. అంటే మనం కానుక ఇవ్వటం ప్రియులారా, ప్రథమ ఫలం, దశం భాగం, వర్తిలిని కొలది ఇచ్చేది సనుక్కుంటే ఇస్తాం మనం. వాళ్ళు ఎలా చేస్తారో తెలుసా? ఇంటి దగ్గర ఒక పండుగ చేసుకొని అదే 127, 126, 128 కీర్తనలో యాత్ర కీర్తన అంటే వాళ్ళ పండుగ ఆచరిస్తానికి వెళ్తారు. దీనికి ఏమని పేరు పెట్టారంటే ప్రథమ ఫలముల పండుగ. గట్టిగా స్తోత్రం చెల్లిద్దా, గట్టిగా స్తోత్రాలు చెల్లిద్దా. ఎవరండి? ఉదయం కూడా మన శశిబాబు గారు చెప్పాడు, ఐగుప్తులో నుండి ఫరో వాళ్ళని పంపిపోయినప్పుడు ఈ మోషే అడుగుతాడు వాళ్ళని, మేము వెళ్ళి పండగ జరుపుకోవాలి, అది ఏ పండగ అని అడుగుతాడంటే వారముల పండగ. చెప్పండి, వారముల పండగ. మనకు వారానికి ఒకసారి ఆదివారం వచ్చిందనుకో ప్రియులారా, అది ఎంత పండుగగా మనం ఆచరిస్తాము. కొంతమంది ఆదివారం రాగానే ఏం చేస్తారంటే అరిసెలు వండుకోవటం, బూరెలు వండుకోవటం, తలకలు పోసుకోవటం, తన్నుకోవటం ప్రియులారా, ఇంట్లో కుక్కలను నక్కలను కోసుకోవటం. కానీ ఈ పండుగ ప్రియులారా, ఇది దేవుని మందిరములో గడిపే పండుగ. గట్టిగా స్తోత్రం తెలీదా? సొలొమోను జ్ఞాని ప్రశ్నించినప్పుడు ఒక మాట అడుగుతాడు, ఒక మాట చెప్తాడు సొలొమోను. ఏమంటాడంటే, నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన అంటే దానికి ఏందంటే వారముల పండుగ. జాగ్రత్త, నువ్వు వారముల పండుగ 4వది. 5వ పండుగ ప్రియులారా, 5వ పండుగ ఏమై ఉన్నది అంటే శృంగధనుల పండుగ. ఏ పండుగ ఇది? ఎన్ని వచ్చాం మనం? 1 పస్కా పండుగ, 2 పులియని రొట్టెల పండుగ, 3 ప్రథమ ఫలముల పండుగ, వారముల పండుగ 4వది ప్రియులారా, 5వది శృంగధనుల పండుగ, 6వది ప్రాయశ్చిత్తపు బలిని వాళ్ళు అర్పించినప్పుడు ప్రాయశ్చిత్తపు పండుగ చేశారు వాళ్ళు. 7వది ప్రియులారా పర్ణశాలల పండుగ. 7వది పర్ణశాలల పండుగ. 7వది ఏమండి? పర్ణశాలల పండుగ. 8వది ఇప్పుడు నేను కొంచెం మార్పుగా చెప్తాను. ఏసన్న పండుగ. వారు గుడారములు వేసి అక్కడ వారు పండుగ చేసిరి. ఇప్పుడు మనకు సంబంధించిన 9వ పండుగ వచ్చింది. అదేంటంటే ప్రియులారా పెంతెకోస్తు పండుగ. కొట్టండి చప్పట్లు ప్రియులారా, గట్టిగా గట్టిగా చప్పట్లు కొట్టి మహింపరుదాం. వీటన్నిటికన్నా దేవుని వాక్యములో ఆలయ వార్షికోత్సవపు ప్రతిష్ఠిత పండుగ. ఇది ఒక పండుగగా మనం ఎందుకు ఆచరిస్తాము అంటే ఈ మార్బల్ వేసేటప్పుడు తలనొప్పి వచ్చేసింది నాకు. ఈ మార్బల్ వేసేటప్పుడు, ఈ ఫ్లెక్సీ పెట్టేటప్పుడు ఎంత టెన్షన్ పడ్డాను. ఇప్పుడు ఏసీలు ఉన్నాయి, ఏసీలు వచ్చేసినాయి. ఒక ఏసీ బిగించాం. ఎందుకు ఇంకా ఏసీలు బిగిలేదంటే పక్కన సందు క్లోజ్ చేయలేదు, ఎదురుకు జాలీలకి అద్దాలు బిగియాలి. కొంచెం నాకు ఎండాకాలం తట్టుకోలేనని ఒక్క ఏసీ బిగించుకున్నాను. ఒక్కడికే వాక్యం చెప్పే గంట సేపు ఉండటానికి. రేపు దీనికి అద్దాలు బిగించేస్తే అద్దాలు బిగి, ఎందుకంటే పగలగొట్టి కొంచెం ముందుకు వెళ్ళాలి, ముందుకు స్థలం ఉంది. ఏమండి, నేను ఎందుకు అంటున్నానంటే ఈ మందిరం బాగా డెకరేషన్ చేశాడు ఇక్కడ సురేష్ గిద్యోను, డయానాలు. నేను అంటాను ఇప్పుడు ఇవన్నీ కాదు ఈ మందిరానికి కావాల్సింది.
30,000 చిల్లరైంది. ఆ ముందు అద్దం పెడతానికి సిలువ పెట్టాడు. హైవేలో వెళ్తున్నా మన అక్కడ డ్రీమ్స్ స్కూల్ దగ్గర ఉన్న ఈ స్కూలు కొప్పోల్లో నుండి చూస్తే ఈ సిలువ కనబడుతుంది, కొప్పోల్లో నుండి. ఇప్పుడు దీన్ని ఏమంటారు అంటే మందిరము అని అంటాం కదా మనం. కాదండి, మందిరము అంటే పండుగ చేసుకునే మందిరము అంటే మందిరములో ఏముండాలో ఒక 3 విషయాలు చెప్తాను. మందిరము ఎలాంటిదో 25వ తారీఖు చెప్పాను. ఇప్పుడు మన మందిరములో ఉండాల్సింది ఏంటి? అభివృద్ధి అవ్వాలి మందిరం. మందిరం ప్రియులారా దేవునికి ఇష్టానుసారంగా ఉండాలి. మందిరము ఎత్తబడాలి అంటే మన మందిరములో ఉండాల్సినవి 3 ప్రియులారా విశేషమైనవి ఉండాలి. కొంతమంది అనుకుంటున్నారు, కొంతమంది ఈ పాత్రలు వేస్తారు, ఏమండి అదేది ఆ కిరీటం పెడతారు, తర్వాత 7 దీపాలు పెడతారా లేదా? పెట్టుకోవద్దు అన్నట్ల. డబ్బు ఉంటే పెట్టుకోవచ్చు. ఇక్కడ పాస్టర్ గారికి డబ్బు ఉంది, పెట్టుకుంటున్నాడు పాపం. నాకు డబ్బు లేదు, రేకుల షెడ్లో ఉన్నాను కర్ణాకాలం. ఏమండి సరే మంచిది. నేను అంటాను ప్రియులారా, మందిరములో సేవకులు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే మన చాలామంది ఏం చేస్తారంటే ప్రియులారా, మందిరం అందంగా ఉండాలి, మందిరం డెకరేషన్గా ఉండాలి, మందిరం అలా ఉండాలి ఇలా ఉండాలి అనుకుంటారు. మంచిదే. వీటన్నిటికన్నా పండగ చేసే మందిరములో ఉండాల్సిన ప్రాముఖ్యమైన 3 ఏంటంటే నెంబర్ వన్ చూడండి ప్రియులారా, దీనికి మూల వాక్యంగా అపోస్తల కార్యము 20వ అధ్యాయము 28 చదవండి, రాసుకోండి. తర్వాత 3 రిఫరెన్స్లు చెప్పి ముగిస్తాను. చూడండి బైబిల్లో అపోస్తల కార్యము 20వ అధ్యాయములో 28. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు. ఇప్పుడు అది కాదు మన సబ్జెక్టు. ఇప్పుడు సంఘాన్ని కట్టింది సిమెంట్తో, అద్దాలతో, ఒకవేళ డెకరేషన్తో, మంచి ఫ్లెక్సీతో. అంటే ప్రియులారా, ఇప్పుడు ఈ మందిరము ఇవన్నీ సదుపాయాలతో నింపబడినది కాదు, కానీ ప్రాముఖ్యంగా దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించాడు. స్తోత్ర, గట్టిగా స్తోత్రాలు చెల్లిద్దాం.